హలో ఫ్యామిలీ. ఈరోజు మనం హైదరాబాద్లోని బ్యూటిఫుల్ ఫ్యామిలీ టూరిజం స్పాట్ అయిన ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చేసాం. ఇక్కడ ఫౌంటైన్స్, గ్రీనరీ, రైడ్స్, ఫుడ్ స్టాల్స్ ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఈవినింగ్ లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎంటర్ అయిన వెంటనే బ్యాక్ చెకింగ్ ఉంటుందండి. కెమెరాస్ కానీ, వీడియో కెమెరాస్ కానీ అట్లాంటివి ఏది నాట్ అలౌడ్ అండి. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, మనకు కెమెరాస్ నాట్ అలౌడ్. ఒకవేళ మీరు తీసుకెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ లాక్ రూమ్ అంటూ ఏమి ఉండదండి పెట్టడానికి మాత్రము. బ్యాగ్ చెకింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇట్లా మంచి ఫౌంటైన్ ఒకటి ఉందండి, వాటర్ ఫౌంటైన్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ ప్లేస్ అసలు. అంటే మేము అరౌండ్ 5:30కి అట్లా వెళ్ళామండి. ఈ టైంలోనే లైట్స్ స్టార్ట్ చేశారు. ఇంకా కొంచెం మేము రిటర్న్ అయ్యే టైంకి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి అసలు. ఈ ప్లేస్ మాత్రం ఎంత బాగుందంటే ఆ వాటర్ జల్ అనేవి కొంచెం కొంచెం మీద పడుతుంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది. కాసేపు అలా ఆ వ్యూని మొత్తం ఎంజాయ్ చేసి టికెట్ తీసుకుందాం అనేసి వెళ్ళామండి. ఈ ఎన్టీఆర్ గార్డెన్ మనకి హైదరాబాద్ హుసేన్ సాగర్ దగ్గరలో ఉంటుందండి. లుంబిని పార్క్ పక్కన ఉంటుంది. తెలంగాణ సెక్రటేరియట్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడే టికెట్స్ ఇస్తారు మనకి. మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా వెళ్ళి టికెట్ తీసుకోవచ్చు. ఎవరైనా మెట్రోలో రావాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి లక్డీ కపూల్ మెట్రో స్టేషన్ చాలా దగ్గర ఉంటుందండి. ఇక్కడ ఒక 5 to 10 minutes పడుతుంది అంతే, అంతకన్నా ఎక్కువేం పట్టదు. ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే మాత్రం ఒక 100 rupees అట్లా ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఇట్లా నందీశ్వరుడు విగ్రహాలు కనిపిస్తాయండి. ఇదే సేమ్ విగ్రహం అటు లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా క్లియర్గా కనిపిస్తుందండి. మనం టికెట్ తీసుకొని బ్యాగ్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనకి స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ అవతల వైపు అన్ని రైడ్స్ కానీ, చూడడానికి ప్లేసెస్ కానీ, ఫౌంటైన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో అక్కడ ఈ ప్లేస్లో మనకి ఎంటర్ అవ్వేటప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్, చిన్నగా ఒక వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుందండి. అంటే వాటర్ పైనుంచి కిందికి ఫ్లో అవుతుంది అనమాట. కొంచెం మేము వెళ్ళిన టైంకి లైటింగ్ ఉంది కాబట్టి మనకి ఇంకా లైటింగ్ అట్లా ఏం ఆన్ చేయలేదు, కానీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం అసలు ప్రతి ఒక్క ప్లేస్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అయితే మనకి ఇక్కడ టాయ్ ట్రైన్స్ అని అవైలబుల్ ఉంది, కానీ అప్పట్లో ఉండే అండి. ఇప్పుడు అంతా అది పని చేయట్లేదు, అంటే అది వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక ఆఫీస్ రూమ్. ఆ ఆఫీస్ రూమ్లో మనకి కాంబో టికెట్స్ అని అవైలబుల్ ఉన్నాయండి. అది ఎలా అంటే మనకి ఒక 3 rides కలిపి పర్ పర్సన్ చొప్పున 60 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇద్దరికి కలిపి 120 rupees. మేము టికెట్ తీసుకున్నామండి. అసలు అందులో ఏమేమి ఉంటాయని చెప్పి మీకు చెప్తాను. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఎంత బాగా అనిపిస్తుందంటే ఆ లైటింగ్కి, అసలు ఆ వ్యూకి ఎక్స్ట్రాడినరీ ఉందండి నిజంగా ఈ ప్లేస్ అనేది. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ కాంబో ఆఫర్లో మనకి ఏమేమి రైడ్స్ ఉంటాయంటే హంటెడ్ హౌస్, అండర్ వాటర్ వరల్డ్ 3D ఉంటుంది, థ్రిల్నియం రైడ్ ఉంటుంది. ఇది మనం సపరేట్గా ఛార్జ్ చేయాలంటే మాత్రం ఒక్కో రైడ్కి వచ్చి 50 rupees ఛార్జ్ చేస్తారండి. అదే మనం కాంబోలో తీసుకోవాలంటే పర్ పర్సన్కి 120 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది అండర్ వాటర్ వరల్డ్ 3D అండి. ఇది ఎలా ఉంది అని అంటే మనం ఒక ఓషన్లో కానీ, ఒక సీలో ఉన్నప్పుడు ఆ వాటర్లో ఉండేవి మనకి ఎలా అయితే కనిపిస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే కనిపిస్తుందండి. ఇక్కడ ఏదైనా క్లియర్గా పిన్ టు పిన్ అసలు డీటెయిల్డ్గా డిజైన్ చేశారు, క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా మనం ఒక అండర్ వాటర్లో ఉన్నట్టే, నిజంగా మనం ఒక వాటర్లో ఉన్నట్టే ఆ ఫీల్ అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసిందండి. అంటే కొత్తగా అనిపించింది కదా తనకు కూడా, చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ మీకు పెడుతున్నా చూసారా, పర్ పర్సన్ వచ్చేసి మనకి 60 rupees ఛార్జ్ చేస్తున్నారు ఈ రైడ్స్ మొత్తానికి. మీరు సపరేట్గా తీసుకోవాలి, నాకు ఇవన్నీ ఏమొద్దు, లేదు నేను ఒక్కొక్క రైడ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకుంటే మాత్రం కూడా పర్ రైడ్ వచ్చేసి మనకి 50 rupees ఛార్జ్ చేస్తున్నారండి. అక్కడ ఆ రైడ్ అది మేము చూసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ కనిపిస్తున్నాయండి. పిజ్జాస్ కానీ, బర్గర్ కానీ, లైక్ స్నాక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఎనీథింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి అక్కడ ఆ ఫుడ్ కోర్ట్లో మాత్రం. దీనికి ఎంట్రన్స్ టికెట్ అడల్ట్స్కి 20 rupees ఛార్జ్ చేస్తున్నారు, చిల్డ్రన్స్కి 10 rupees ఛార్జ్ చేస్తున్నారండి. బిఫోర్ 5 years పిల్లలకి అసలు ఏం టికెట్ లేదు, ఫ్రీ అనమాట. ఒకవేళ మీరు కెమెరా తీసుకొని రావాలనుకుంటే మాత్రం టికెట్ తీసుకోవాలండి, 30 rupees ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. వీడియో కెమెరా తీసుకొని రావాలంటే 65 rupees ఎక్స్ట్రా పేమెంట్ చేయాలండి. టైమింగ్స్ వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 8:30 వరకు ఉంటుందండి. సండే అండ్ హాలిడేస్ అప్పుడు మాత్రం 12:30 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుంది. ఇది సెకండ్ రైడ్ అండి. ఇది వచ్చేసి హంటెడ్ హౌస్ రైడ్ అనమాట. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి నిజంగా. అసలు నేను చెప్పాను, ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి మీరు.
లోపలికి వెళ్ళిన తర్వాత చిమ్మ చీకటి ఏం కనిపించదండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, అసలు మనం ఒక హారర్ సినిమా మనమే తీస్తున్నామేమన్న ఫీలింగ్ వస్తుంది. లిటరల్గా చెప్తున్నా, నాకైతే చిమ్మటలు పట్టినాయండి. చాలా భయం వేసి, అంటే ఇది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడము. బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ముందు మనకు దారి ఏం కనిపించదు. ఈ వీడియో రికార్డ్ చేయడానికి మా ఆయన ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు కదా, అసలు ఏం దారి కనిపించదు. ఇది ఇంకొక రైడ్ అండి, ఇది థ్రిల్లినియం రైడ్ అంటారు. ఇదేంటంటే మనం ఒక వాక్ పాత్ మీదనే నిలబడతాము, మన చుట్టూ అది సర్కిల్గా తిరుగుతుంది కదా. అయితే అది మనకి ఎట్లాంటి ఫీల్ ఇస్తుంది అని అంటే, మనం లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కో పడిపోతామేమో, అది స్లిప్ అయిపోతుంది ఏమో అన్నంత ఫీల్ వచ్చింది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేము ఫస్ట్ టైం వెళ్ళామండి ఈ రైడ్కి. ఫస్ట్ అర్థం కాలేదు మాకు అసలు నిజంగా పడిపోతుందా ఏంటనేది. మళ్ళీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము, బాగుంది, నాకు చాలా నచ్చిందండి నిజంగా. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మళ్ళీ టికెట్ తీసుకొని సెకండ్ టైం ఈ రైడ్కి రావడం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నిజంగా నేను. సో అలా 3 రైడ్స్ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఇది వేరే సైడ్ స్టాల్స్ అనమాట. అంటే నార్మల్గా బిగ్ గేమ్స్ ఆడతాను కదా, గేమ్స్ ఆడడము, లేకపోతే అంటే నార్మల్ ఎగ్జిబిషన్ లాగే ఉందండి. కాకపోతే రైడ్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ రైడ్స్ ఉన్నాయండి నిజంగా. అయితే నేను ఈ వ్లాగ్ షూట్ చేయకముందు నార్మల్గా వీడియోస్ చూసా, అసలు ఎన్టీఆర్ గార్డెన్స్ ఏంటి, అసలు ఏముంటుందని చెప్పి చూసా. అందులో నార్మల్గా నేను రీసెర్చ్ చేస్తుంటే ఈ రైడ్స్ ఏమంత థ్రిల్లింగ్ అనిపించలేదు అన్నట్టు అన్నారు. సరే చూద్దాంలే అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, సరే చూద్దాం, ట్రై చేద్దాం అనేసి వెళ్ళాం. కానీ నిజంగా చెప్తున్నా అండి, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ నాకైతే నిజంగా చాలా బాగుంది. అక్కడ నుంచి ఆ వే నుంచి పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక హర్రర్ హంటింగ్ హౌస్ లాగే ఉంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్ పేరుతో ఉంది, ద డెవిల్స్ డెన్ అంట. కానీ ఈసారి మాత్రం వెళ్ళే ధైర్యం చేయలేదండి, నాకు ఎందుకో కొంచెం భయం అనిపించింది. అక్కడికి వెళ్ళే ధైర్యం మాత్రం చేయలేదు ఇంకా ఈసారి. ఈ గార్డెన్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు గారి గౌరవార్థంగా నిర్మించారు. ఇది హైదరాబాద్లోనే చాలా ఫేమస్ టూరిజం స్పాట్. ఇది మనకు సుమారు 36 నుంచి 55 ఎకరాస్లో కట్టారంటండి. ఇది మేము అలా రైడ్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత లైటింగ్ పెట్టారండి వాటర్ ఫాల్స్కి. అసలు ఆ సీనరీ చూడండి మీరు, అసలు నిజంగా మీరు వెళ్ళి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఇంతగా ఏ వీడియోలో ఇంతగానో మీకు చెప్పలేదు, ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. హైదరాబాద్లో మాత్రం ఒక మంచి ఫ్యామిలీ టూరిస్ట్ ప్లేస్ ఏదన్నా ఉంది అని అంటే నేను కంపల్సరీ ఎన్టీఆర్ గార్డెన్ సజెస్ట్ చేస్తానండి. ఇక్కడ మనకు బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కానీ, గ్రీనరీ కానీ, మనకి ఇక్కడ గేమ్స్ కానీ చాలా బాగున్నాయండి. అన్నీ మళ్ళీ నార్మల్గా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. లేదు అని అనుకుంటే ఇట్లా కాంబోలా కూడా తీసుకొని మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేయండి ఒకవేళ మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ. నేను ఇందాక మెన్షన్ చేసిన 3 రైడ్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. కాసేపు అట్లా వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసి పక్కనే ఉన్న గ్రీనరీలో కాసేపు కూర్చొని కాసేపు చుట్టూ చూసుకుంటూ, అక్కడ చూసారా సెక్రటేరియట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అసలు మనం దాని ముందు నించుంటే కూడా హాఫ్ కనిపిస్తుంది, ఈ ప్లేస్లో నించుంటే క్లియర్గా అసలు టాప్ ఆఫ్ అక్కడ ఎడ్జ్ వరకు కనిపిస్తుంది. ఇక్కడ నేను మా పాప వాటర్ కనిపిస్తున్నాయి కదా, చల్లగా కనిపిస్తుంది అని చెప్పి కాసేపు అట్లా ఆడుకుంటున్నాము. మళ్ళీ ఆ వాటర్లో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి కదా, తనకి చాలా అట్రాక్ట్ అనిపించింది. అసలు నార్మల్గా తనకు వాటర్ అంటే ఇష్టం అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను. అట్లా మళ్ళీ వాటర్లో కలర్స్ రావడము, అట్లా స్నో లాగా పడుతుంటే చాలా ఎంజాయ్ చేసింది పాప కూడా. ఈ సమ్మర్లో ఇప్పుడున్న ఎండలకి ఈ టైంలో ఈవినింగ్ టైంలో మాత్రం ఈ పార్క్ వెళ్తే పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలనే కాదండి, పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు మనకు అక్కడ తినడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, కూర్చోడానికి ప్రాబ్లం లేదు, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ నడవడం కొంచెం ఇబ్బంది ఉంది అంటే వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మా పాపం తిరిగి అలసిపోయింది, రైడ్స్ అన్ని చూసి అలసిపోయింది కదా. ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ 8:30 అట్లా అవుతుందండి, క్లోజింగ్ టైం అయిపోతుంది. సరే అట్లా కాసేపు కూర్చొని మాకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా, అప్పటి నుంచి తిరిగి ఉన్నాం కదా. అలా కూర్చొని పాపకి ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకొచ్చాను, ఆ ఫుడ్ ఇంకా తినిపిస్తున్నా ఇక్కడ. ఈ పార్క్కి వచ్చిన తర్వాత మా పాపకి ఒకరు పరిచయం అయ్యారండి. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళని ఏమని పిలుస్తుంది, వాళ్ళు అసలు ఎందుకు పరిచయం అయ్యారు, ఎక్కడ పరిచయం అయ్యారు మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు కదా, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఒక్కసారి చూడండి. ఇక్కడ మన ట్రీస్ చూసారా ఎంత చక్కగా ట్రిమ్ చేశారో, ఒక షేప్ భలే తీసుకొచ్చారండి నిజంగా. వాళ్ళ నాన్నతో పాటు ఇక్కడ ఎంజాయ్ చేస్తుందన్నమాట పాప.
నాతో ఆ వాటర్ని ఎంజాయ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న అప్పటి నుంచి తిరిగి ఉన్నాం కదా, కాసేపు కూర్చుందాం అన్నట్టు అక్కడ కూర్చుంటే, నేను కూడా నాన్న దగ్గర కూర్చుంటా అమ్మ, నేను కూడా వాటర్ని ఎంజాయ్ చేస్తా అమ్మ, మళ్ళీ కాసేపు అయితే మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఉన్నంతసేపు ఆ వాటర్ని నేను ఎంజాయ్ చేస్తా అమ్మ అని చెప్పి వాళ్ళ నాన్న కూర్చుంటే, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ వాటర్ని ఎంజాయ్ చేస్తుంది. నిజంగా చాలా చాలా పీస్ఫుల్ అనిపిస్తుందండి. నిజంగా ఈ ప్లేస్ మస్ట్ విజిట్ అని చెప్తాను నేనైతే. చిన్న చిన్న పిల్లలండి, అసలు చిన్న చిన్న పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అంటే స్పేషియస్గా ఉంది కాబట్టి మనకి వాళ్ళు ఫ్రీగా నడవడానికి కానీ ఆడుకోవడానికి కానీ అసలు ఎంత బాగుందంటే ప్లేస్ అనేది. స్నోలాగా పడుతుందండి అక్కడ, వాటర్ జల్లు అనేది స్నోలాగా పడుతుంది కదా, ఆ హ్యాపీనెస్ తట్టుకోలేక వాళ్ళ నాన్నకి ముద్దుల మీద ముద్దులు పెడుతుంది. అంత హ్యాపీగా ఫీల్ అయింది తను కూడా. అసలు వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందండి. నిజంగా ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే ఒక్కసారి మీరు వెళ్ళి, నేను మీకు ఇందాక చెప్పా కదా మా గానికి ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యాడని, ఒక్కసారి మీరే వినండి. తాతనా? చూపి తాతని చూపి. అప్పుడు ఉన్నాడా తాత? ఎవరు నాన్న? మళ్ళీ చెప్పు, ఇక్కడ చెప్పు. ఎవరు చెప్పు, ఇక్కడ చెప్పు, నాన్నకి చెప్పు. ఎవరు? తాత అంట. అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసి తాత అని పిలుస్తుంది. సో ఇదే అండి ఎన్టీఆర్ గార్డెన్స్ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. హైదరాబాద్లో ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ద బెస్ట్ ప్లేస్ అండి ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గానవి థాట్స్. ఇంకా అక్కడ నుంచి మనకి ఆపోజిట్ రోడ్లోనే ట్యాంక్ బండ్ కనిపిస్తుంది కదండి. సరే కాసేపు చిల్ అవుదామని చెప్పి, అప్పటికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9 అట్లా అవుతుంది టైము. ఇంకేమైనా తినేసి ఇంటికి అట్లా బయలుదేరదామని చెప్పి ఇట్లా వస్తున్నాం. మళ్ళీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హోమ్ మేడ్కి సంబంధించినవి ఎక్కువ అమ్ముతారండి. అంటే హోమ్ మేడ్ ఐటమ్స్ కానీ లేకపోతే హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ ఇట్లాంటివి చాలా పెట్టి అమ్ముతారనమాట. ఏదైనా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నా, అసలు ఏముంటాయా ఏంటని చెప్పి చూస్తున్నా. అట్లా వెళ్తుండే నాకు ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ కనిపించిందండి. కలెక్షన్స్ నిజంగా ఒక పెద్ద పెద్ద షోరూంలో ఎట్లయితే కలెక్షన్స్ ఉంటాయో అంత వాటితో సమానంగా ఉన్నాయండి ఇక్కడ కలెక్షన్స్. 20 రూపీస్తో స్టార్ట్ చేస్తే 2000 వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట. నిజంగా అసలు పెట్టొచ్చండి, వర్తి, నాకైతే వర్తి అనిపించింది. ఆ చూడ్డానికి కానీ ఆ హెవీ ఉన్నాయి అంటే ప్రైజ్ని బట్టి, డిజైన్ని బట్టి వాళ్ళు ప్రైస్ చెప్తున్నారు. నార్మల్గా ఉన్నాయి అయితే 20 రూపీస్ 30 రూపీస్కి అట్లా ఇచ్చేస్తున్నారు. కొంచెం హెవీ ఉంది, పార్టీ వేర్ కలెక్షన్, కొంచెం అఫీషియల్ టైంలో పెట్టుకోవాలనుకుంటే మాత్రం కొంచెం హెవీనే ఛార్జ్ చేస్తున్నారు. వాటికి తగ్గట్టే అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి. అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే నాకు ఎందుకు అనిపించింది, నార్మల్గా అంటే ఈ వెదర్కి ఇక్కడ ఉన్న క్లైమేట్కి ఒక షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తే బాగుండేమో అనిపించింది. అయితే సేమ్ నేను అనుకుంటూనే ఉన్నా, అప్పుడే మా ఆయన కూడా అన్నాడు ఒక షార్ట్ తీసి అప్లోడ్ చేద్దామా అన్నట్టు మాట్లాడుకున్నాం అనమాట. సరే ఇక్కడ క్లైమేట్ బాగుంది, చాలా బాగుంది అని చెప్పి ఒక షార్ట్ తీసాము. అది గానవి థాట్స్ అనే పేజ్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అది ఆ షార్ట్ని. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా మ్యాక్సిమం ఒక 60-70% వరకు హోమ్ మేడ్ ఐటమ్సే ఉన్నాయండి. నార్మల్గా అంటే మనం ఇంట్లో ఎట్లయితే చేసుకుంటామో సేమ్ అంతే ఉన్నాయి. కాస్ట్ కూడా నాకు రీజనబుల్లే అనిపించిందండి. హోమ్ మేడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు అంత ప్రైస్ ఏం పెట్టకుండా నార్మల్గా రీజనబుల్గానే అమ్ముతున్నారు. అందరూ టేస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అమ్ముతున్నారు. నాకు నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఒకవేళ మీకు ఎవరికన్నా ట్యాంక్ బండ్ ఫుల్ వ్లాగ్ కావాలన్నా, అక్కడ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఫుల్ వీడియో షూట్ చేయాలన్నా, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఏమైనా కవర్ చేయాలి, బ్రీఫ్గా ఒక వ్లాగ్ కావాలనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంపల్సరీ నేను వెళ్ళి కంపల్సరీ అక్కడ ఏమేమైతే ఉన్నాయో అన్నీ క్లియర్గా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. మనకి కస్టమైజ్డ్ కీ చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. నేను ఇందాక చెప్పా కదండి మొత్తం హోమ్ మేడ్ ఐటమ్స్ ఏ ఉంటాయి మ్యాక్సిమం అని. అయితే ఈ స్టాల్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయండి. అసలు మనకు బేకరీలో, పెద్ద పెద్ద బేకరీలో ఎన్ని స్టాల్స్, ఎన్ని కేక్స్ అయితే ఉంటాయో మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. అది వాళ్ళు వితౌట్ షుగర్, వితౌట్ మైదా చేసి అమ్ముతారంట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించిందండి నాకు. దాని పక్కనే ఉన్న స్టాల్ ఏంటంటే బ్రేస్లెట్స్ కానీ, రింగ్స్ కానీ, జ్యువెలరీ కానీ, అంటే 1 గ్రామ్ గోల్డ్ కాదు, కాకపోతే క్వాలిటీ బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. ప్రైస్ కూడా నార్మల్ అనిపించిందండి నాకు. ఇంటికి వెళ్ళాలన్న హడావిడిలో నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి. ఈసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఏదో ఒక షాపింగ్ చేస్తాను. ఎందుకంటే అంత క్వాలిటీ, అంత రీజనబుల్ ప్రైస్లో మాకు దొరుకుతున్నాయంటే ఎందుకు వదులుకోవాలండి. నార్మల్గా ఇట్లాంటి క్వాలిటీకి సంబంధించిన ఐటమ్స్ నేను బయట షాప్లో చూస్తే టూ మచ్ ఆఫ్ కాస్ట్ చెప్తున్నారు. అంటే ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే మరి టూ మచ్ ఆఫ్ కాస్ట్ చెప్తున్నారండి. నాకు అయితే చాలా రీజనబుల్ అనిపించింది. ఇక్కడ కంపల్సరీ షాపింగ్ చేయాలనిపించింది. అయితే ఇక్కడ ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఊలు ఉంటుంది కదండి, ఊలు, ఆ ఊలుతో వాళ్ళ చేతితోనే వాళ్ళు చేసుకుంటూ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే కీ చైన్స్ కానీ, ఒక ఫ్లవర్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇలాంటివి చాలా పెట్టి మన కళ్ళ ముందే అమ్ముతున్నారు వాళ్ళు.
మనకి ఈ డిజైన్ కావాలి, ఈ మోడల్లో కావాలి అని చెప్తే అంటే అదేమైనా పెద్దది అయితేనేమో కొంచెం టైం అడుగుతున్నారు. లేదు అని అంటే అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన కళ్ళ ముందే చేసి ఇస్తున్నారండి వాళ్ళు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చెప్తున్నారు వీళ్ళు కూడా. సో ఇదండి ఇవాళ వీడియో. జస్ట్ నార్మల్గా ఎన్టీఆర్ గార్డెన్స్ మొత్తం కవర్ చేసేసుకొని ఆపోజిట్లో ఉన్న ట్యాంక్ బండ్ ఏరియా కొంచెం అట్లా చూసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాం. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో